నమస్కారం భక్తివన్ ప్రేక్షకులకి స్వాగతం. నేను రూపానాథుల. మనతో పాటు స్టూడియోలో శ్రీ శంకర్ విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కుప్ప శ్రీనివాస్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి గో సంరక్షణకి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. జై గోమాత. గురువుగారు, భారతదేశంలో గోవధ జరగడానికి కారణాలు ఏంటి? జై గోమాత. గావో విశ్వస్య మాతరః. గోమాత విశ్వానికే తల్లి. భారతదేశం వ్యవసాయాత్మకమైన దేశం. పాడి పంట రెండు కళ్ళు. భారతదేశం హిందూ ప్రాంతంగాను హిందూ జాతిగాను చెప్పబడుతుంది. హిందూ అంటేనే హింసించని వాడు అని అర్థం. హిందూ అనే పదానికి అర్థం హింసించని వాడు. అటువంటి హిందూకి మతం లేదు. వే ఆఫ్ లైఫ్, జీవన విధానం మాత్రమే ఉంది తప్ప మతం లేదు. కానీ హిందూ జాతిలో మతాలు ఉన్నాయి. జైన, సిక్కు, ఈ పార్సీ, ఇలాంటి మతాలన్నీ కూడా దానిలో వచ్చినాయి. వ్యవసాయాత్మకమైన దేశానికి గోమాత ఆధారంగా మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి 30 కోట్ల మంది జనాభా ఉంటే 90 కోట్ల ఆవులు ఉండేవి. అసలు ఎందుకు ఈ ఆవులతో మమైకమై ఈ జీవన విధానం ఎందుకు హిందూ జాతిలో జరిగింది అంటే, మన వేద పురాణ ఇతిహాసాలన్నీ కూడా గోమాతని శ్లాఘించాయి, కీర్తించాయి. 18 పురాణాలు రాసిన వ్యాసుడు అంతర్లీనంగా గోవు లేకుండా ఎక్కడా ఏ యొక్క పురాణాన్ని స్పృశించలేదు. రెండోది, మనకి వైదిక ధర్మాలు కొన్ని ఉన్నాయి. మనకి యజ్ఞ యాగాదులు కానీ, దేవతల్ని సంతుష్టి చేసేందుకు చేసే యజ్ఞ యాగాదుల్లో మనం వాడే యొక్క ముఖ్యమైనది ఆవు నెయ్యి. దాన్నే ఘృతము అంటారు. ఈ ఘృతము మూలాన్ని ఏంటంటే, ఈ ఆహుతులు ఏవైతే ఇస్తే దేవతలు సంతుష్టి పడతారు అనేది మనకి. అంటే జ్ఞానభూమి, కర్మభూమి అయిన భారతదేశంలో గోవుకి ఒక అత్యంతమైన ప్రాధాన్యత ఇచ్చిన ఉన్నాయి. శాస్త్రాలన్నీ కూడా శ్లాఘించాయి. ఇవాళ కాలమాన పరిస్థితుల్లో మన భారతదేశము దండయాత్రల చేత ఓడింపబడి బానిసత్వంలో అటుపక్క ముస్లిమ్స్ పరిపాలనలోను బ్రిటిష్ పరిపాలనలోను మనం చాలా సంవత్సరాల పాటు మనం ఎదిగాం. కనీసం ముస్లిం పాలనలో అయినా కొంతవరకు మెరుగ్గా హిందూ యొక్క సాంప్రదాయాలకి, వాళ్ళ యొక్క పద్ధతులకి కొంత కాకపోతే కొంత వాళ్ళు సహాయ సహకారాలు అందించారు. కానీ బ్రిటిషర్స్ కాలం వచ్చేటప్పటికల్లా ఇక్కడ ఉండే విజ్ఞానాన్ని దగ్గర నుంచి మన అభివృద్ధి, ఎందుకంటే అన్నదాతగా ఉన్నది భారతదేశం. 10 మందికి అన్నం పెట్టే దేశం మన భారతదేశం. ఎందుకు ఈ భారతదేశంలో ఇలాంటి వీళ్ళు 10 మందికి ఎక్కడా బెగ్గర్స్ కనపడతలేదు, ఒక్కడ అడుక్కునేవాడు లేడు. అతిథి దేవో భవ అంటే ఆ కాలంలో ఎలా ఉండేదంటే, వంట చేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఎవరైనా ఆకలిగా ఉన్నారేమో అని చూసి వాళ్ళకి అన్నం పెట్టిన తర్వాత తినే సంస్కృతి ఉన్న భారతదేశం మన భారతదేశం. అన్నాన్ని ఎప్పుడు ఇవాళ అమ్ముకుంటున్నాం, ఆ రోజుల్లో అమ్ముకునేందుకు లేవు. పూటకూళ్ళ ఇల్లు అని చెప్పి ప్రతి గ్రామంలో పూటకూళ్ళే ఉండే. అంటే ఏంటంటే, వచ్చిన వాళ్ళు మన గ్రామానికి వచ్చిన అతిథుల్ని మనం సత్కరించుకోవాలనే సంస్కారం ఉన్న భారతదేశం. అటువంటి భారతదేశానికి వెన్నుముకగా ఉన్నది గోమాత. ఎందుకంటే వ్యవసాయంలో మనకిద్దరు ఉన్నారు. ఒకడు బలరాముడు, ఒకడు కృష్ణుడు. బలరాముడు వ్యవసాయం చేశాడు, కృష్ణుడు గోపాలన చేశాడు. గోవుల్ని పాలన చేయటం మూలాన గోపాలుడయ్యాడు, గోవుల్ని వృద్ధి చేయటం మూలాన గోవర్ధనుడయ్యాడు, గోవుల్ని సంతోషపెట్టడం మూలాన కలియుగంలో గోవిందుడయ్యాడు. అటువంటి గోవు ఇవాళ ఎందుకు వధ జరుగుతోంది అంటే, క్లైవ్ లాయిడ్ అనే ఒక బ్రిటిష్ గవర్నర్, ఒక ఆయన భారతదేశం యొక్క ఉన్నతి, ఈ స్థితిగతులు, ఎందుకంటే మనకి చాలా యూనివర్సిటీస్ ఉండేవి, విజ్ఞానం ఉండేది, అపరిమితమైన విజ్ఞానం ఉండేది. ఈ విజ్ఞానానికి అంతటికీ మూల కారణభూతం ఏది అనేది వెతికితే వాళ్ళకు గోవు మాత్రమే కనపడింది. ఎలా? గోవు ఉండటం మూలాన మనకు సాత్వికమైన ఆలోచన, గోవు మూలాన పరిపుష్టి, పన్ను కదలకుండా ఆరోగ్యంగా ఉండి ఆలోచించగలిగేది. ఎప్పుడైనా కూడా మానవ జీవితంలో మనం తినే ఆహారం మూలాన మన ఆలోచన మూలాన ఆచరణ మూలాన ఆనందము, ఇవి కలుగుతాయి. అటువంటిది ఆహారమే శుద్ధమైన ఆహారం అవటం మూలాన అప్పట్లో చదువులు కూడా గురుకులాల్లో గోకులాలు పెట్టేవాళ్ళు. అంటే గోవుల సేవ చేస్తూనే గురువులు విద్య నేర్పేవాళ్ళు. ఆ గురువుల విద్య, ఎందుకంటే అవ్ ఈజ్ ఏ కాస్మిక్ ఎనర్జీ సెంటర్.
అంటే ఇవాళ మనం వాడుతున్న బుర్ర 4% వాడుతున్నాం, ఆ రోజుల్లో 94% వాడేవాళ్ళు. విజ్ఞానం అనేది కళ్ళు మూసి తెరిస్తే ఒక పుస్తకాన్ని ఇవాళ మగప్ చేస్తున్నారు, చదువుకుని ఇవాళ చదువుకుంటున్నారు. ఆ రోజుల్లో చదువుకున్నారు. ఆ రోజుల్లో చదువుకున్న 10th క్లాస్, అది SLC చదువుకున్న వాళ్ళే గ్రామర్ మన డిక్షనరీలో మనం వెతుక్కుని ఇవాళ చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఆ జ్ఞానం ఆ రోజుల్లో ఉండేది. అది ఇవాళ ఏమైపోయిందంటే మన ఆహార కలుషితం అయిపోయింది. ఈ గవర్నర్ ఏం చేశారంటే ఈ గోమాతని ఉండటం మూలానే వీళ్ళకి ఇది ఉన్నది, ఈ మూలాలని పాడు చేయాలనే ఒక సంకల్పంతో ఆ వచ్చే బ్రిటిషర్స్కి ఆహారం కోసం వీటిని స్లాటర్ హౌసెస్ మొదలుపెట్టారు. ఎందుకంటే వ్యవసాయాత్మకంగా బాగుంది, ఆ గోమాత అనేది వ్యవసాయానికి ఉపయోగపడుతోంది, ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది, ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతోంది, ఆధ్యాత్మికాభివృద్ధికి ఉపయోగపడుతోంది. ఇలా అన్ని రకాలుగాను వీళ్ళు ఉన్నతంగా పోతున్నారు. కాబట్టి మూలమైన గోమాతను నిర్మూల్యం గనక చేసేట్లయితే ఈ జాతి, హిందూ జాతి ఎప్పుడు బానిసత్వంలో బతుకుతుందనే ఒక ఉద్దేశంతో గోవధను మొదలుపెట్టారు. ఎంత దారుణం సార్. అటువంటి దారుణమైన స్థితుల్లో ప్రథమ స్వాతంత్ర పోరాటంలో మంగళ్ పాండే అనే ఒక యోధుడు, మనకి స్వతంత్రం తెచ్చుకోవాలనే జ్ఞానం ఎప్పుడూ రాలా, మనకి ఎప్పుడు బానిసత్వంగానే బతికాం, మనం ఇవాళకి బానిసత్వంగానే బతుకుతున్నాం. ఆ రోజుల్లో మంగళ్ పాండే అనే ఆయన ఎప్పుడైతే ఇటువంటి స్థితిగతులను చూశాడో, ఆయనకి అప్పట్లో తూటాలని మన వాళ్ళని వాళ్ళు సిపాయిల కింద ఉంచుకునేవారు. సిపాయిల కింద ఉంచుకుంటే ఆ తూటాలకి కొవ్వు రాసేవాళ్ళు. ఆ కొవ్వు ఎటువంటి కొవ్వు రాసేవారంటే ఆవు కొవ్వు రాసేవారు. అది ఎలా వచ్చింది? ఆవుల్ని చంపిన తర్వాత వాటి నుంచి తీసిన కొవ్వుని ఆ తూటాలకు రాసేవారు. అది కొరికి తీసి కాల్చాలి. ఇది చేయకూడదని మంగళ పాండే తిరుగుబాటు చేశాడు. అదే మన ప్రథమ స్వాతంత్ర పోరాటానికి నాంది పలికింది. ఆ రోజుల్లో నాంది పలికిన మొట్టమొదటిది అంటే మనకు భారతదేశానికి స్వతంత్రం కావాలి, మన తల్లి యొక్క దీన్ని మన చేత ఈ విధంగా చేయిస్తున్నారని తిరుగుబాటు చేసి అసూలు బాసిన అమరవీరుడు మంగళ్ పాండే. అప్పటి నుంచి 1857 నుంచి కూడా ఇటువంటి కూకా సింగ్ అని చెప్పి, సింగ్లో వాళ్ళంతా సిక్కులు, ఇప్పుడు బౌద్ధము, జైనము, సిక్కు మతాలు ఇవన్నీ కూడా మన హిందూ మతంలో, హిందూ జాతిలో మతాలుగా ఉన్నాయి. వీళ్ళందరూ అహింసో పరమో ధర్మ, అహింస అనేది జరగకూడదు, అన్ని ప్రాణులు బాగుండాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా చెప్పే మాటల్లో ఏం చెప్తాం, ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు. ప్రాణిషు సద్భావనాస్తు అంటే ఏంటి, అన్ని ప్రాణులు అన్నిటి ప్రాణుల ఎడ మనకి సద్భావన ఉండాలి, కరుణ కటాక్షాలు ఉండాలి, అవి కూడా బతకాలి మనిషితో పాటు అని వాళ్ళ యొక్క మతాల యొక్క ఆదర్శం కానీ మన సనాతన ధర్మం యొక్క మూలం కానీ అదే. అటువంటి సనాతన ధర్మంలో ఎప్పుడైతే ఈ యొక్క గోమాతకి గ్లాని జరుగుతోందో, కూకా సింగ్ అనే ఆయన కొన్ని వందల మందిని మట్టుపెట్టాడు ఆంగ్లేయుల్ని. కలకటాలో రోజుకి 30,000 గోవుల్ని కబేళా పెట్టి ఆవుల్ని నరుకుతూ ఉంటే ఒక రకమైన యాజిటేషన్ చేసి ఆయన అప్పుడు చేసిన పరిస్థితులు ఏమిటంటే, వాళ్ళందరినీ కూడా ఎవరైతే గోవుల్ని వధిస్తున్నారో వాళ్ళందరినీ వధించడం మొదలు పెడితే ఆయన్ని తీసుకువెళ్ళి ఫిరంగికి కట్టి తునాతునకలు చేసి, ఎవరైతే నాయకుడు ఉన్నాడో నాయకుడిని పట్టుకుని తునాతునకలు చేసి, మా గోవుల్ని వధించడానికి అడ్డుపడితే ఈ విధంగా చేస్తామని చెప్పి చేసిన అమరవీరుడు, అటువంటి గోవు కోసం ప్రాణాలు అర్పించిన వీరుడు కూకా సింగ్ అని చెప్పి ఇవాళకి చరిత్రలో ఉన్నాయి. ఇవన్నీ మనకి మన పుస్తకాల్లో, ఇవాళ రాసిన పుస్తకాల్లో ఎక్కడా మనకి ఈ విధమైన విజ్ఞానం కానీ గోవధ ఎందుకు జరుగుతుందనేది కానీ సరే. అప్పటికి వినోబా భావే కానీ, అంతకుముందు మనకి ఆర్య సమాజ్ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి కానీ, స్వామి దయానంద సరస్వతి 1,40,000 గోశాలను నిర్మించారు, గోవుల్ని చంపడానికి వీలు లేదని. ఆయన 4 వేదాలు చదువుకున్న జ్ఞాని. ఆర్య అంటేనే ఇంటలెక్చువల్ అని అర్థం. అటువంటి ఆర్య సమాజ్ చేస్తే ఇవాళ ఆర్య సమాజ్ అని అనగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే, లేచిపోయిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునే సెంటర్ అని మనకి ఇవాళ అర్థమవుతుంది. అంటే ఐడియాలజీ వేరు, కానీ జరుగుతున్న పరిస్థితులు వేరు. కాలంలో మార్పులు ఏ విధంగా జరిగినాయి అనేది. ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని వందల సంవత్సరాలుగా గోవధ నిరంతరంగా జరుగుతూనే ఉన్నది. పోనీ స్వతంత్ర అనంతరం ఏమన్నా మనం ఏమన్నా గోవధ ఆపామా అంటే,
మనకి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మనకి ప్రధాని మంత్రిగా ఉండి ఏదైతే రాజ్యాంగబద్ధంగా సంపూర్ణ గోవధ నిషేధాన్ని ప్రవేశపెడితే ఈవెన్ ముస్లిమ్స్ కూడా ఆమోదించినప్పటికీ కూడా మీరు గనక ఈ బిల్లుని ఆమోదిస్తే నేను రిజైన్ చేస్తానని చెప్పిన మొట్టమొదటి మన ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ. అందుమూలాన ఈ యొక్క అమెండ్మెంట్స్తో కలిసిన అంటే ఆర్టికల్ 48 యానిమల్ ప్రొటెక్షన్ దీనిలో కొన్ని రాష్ట్రాలకి వధించే హక్కును కూడా కల్పించింది రాజ్యాంగం. ఏంటి సార్ లాభం ఆయనకి? ఈ విధమైన అంటే హిందూ జాతికి మెజారిటీ అని చెప్పుకొని విర్రవీగే హిందూ జాతికి ఏదైతే పూజనీయమో భారతదేశంలో దాన్నే వధించే స్థితికి తీసుకొచ్చాం. ఇంతకన్నా దౌర్భాగ్యం భారతదేశంలో ఎక్కడా జరగదు. మెజారిటీ అని చెప్పుకుని మైనారిటీగా బతుకుతున్నాం. గోవు కోసం కన్నా గోవు మీద బతికిన పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా బతికింది. జోడెడ్ల బండి గుర్తుతో మొట్టమొదటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క గుర్తు జోడెడ్ల బండి. అంటే మేము గోవుల్ని కాపాడుతాం, గోసంతతిని కాపాడుతామని చెప్పారు. తర్వాత ఇందిరాగాంధీ హయాంకి వచ్చేటప్పటికి ఆవు దూడ గుర్తుతో వచ్చింది. ఆవు దూడ గుర్తు పెట్టుకుని అప్పుడు కూడా కలపత్ర స్వామి మహారాజ్ ఆయన లాంటి మహానుభావుడు గోవుల్ని వధించక తల్లి, గోవుల్ని సంపూర్ణంగా నిషేధం చేసి జాతీయ ప్రాణిగా చెయ్యమని కోరితే కనీసం 300 మంది సాధువుల్ని కాల్చి చంపేసింది పార్లమెంట్ ఎదురుకుండా ఇందిరాగాంధీ. అటువంటి జాతి మనది, అటువంటి పాలకులు మనకు ఉండి దౌర్భాగ్యం భారతదేశానికి. గో వధ ఎందుకు జరుగుతోంది అంటే ఇటువంటి వాళ్ళు ఆ రోజున కరపత్ర స్వామీజీ శాపం ఇచ్చారు. మీరందరూ కూడా గోవధకి ఏదైతే ఇంతమంది సాధు సంతువులు గోవుల కోసం ప్రాణాన్ని అర్పించితే మీ వంశం కూడా నిర్వంశం ఇదే. అది కూడా జరిగింది గోపాష్టమి రోజున జరిగింది. అందుకనే ఇందిరాగాంధీని సిక్కులు కూడా గోపాష్టమి రోజునే చంపేశారు. సంజయ్ గాంధీ గాల్లో అసువులు బాసింది కూడా గోపాష్టమి రోజునే. అలాగే రాజీవ్ గాంధీ చనిపోయింది కూడా గోపాష్టమి రోజునే. అంటే సాధు సంతువుల యొక్క వాక్కు ఏ విధంగా ఉంటుందో కరపత్ర స్వామి నిరూపించారు. అటువంటి సాధు సంతువులందరూ అంటే ప్రతి హిందూ దేశంలో ఉండే ప్రతి ఒక్కళ్ళతో పూజనీయంగాను ఆధ్యాత్మిక శక్తికి, ఆరోగ్య సిద్ధికి, ఆర్థికాభివృద్ధికి అన్నిటికీ ఉపయోగపడే గోమాతని ఈ విధంగా వధించటం అనేది భారతదేశంలో మనమందరం సిగ్గుపడవలసిన విషయం. ప్రతి బక్రీద్కు కొన్ని వేల గోవుల్ని ఇక్కడ వధిస్తున్నాం. రోజుకి దేశం మొత్తం మీద రోజు 30,000 గోవుల్ని వధించి ఇండియా నెంబర్ 2 ఎక్స్పోర్టర్గా వరల్డ్లో బీఫ్ ఎక్స్పోర్టర్గా ఉంటుంది. కాబట్టి విదేశీ మారక ద్రవ్యం మీద బతికే ఈ జాతి, ఎందుకంటే జై హింద్ అంటూ ఉంటాం. హింద్ అనే పదానికి హింస జరగకూడదనే జ్ఞానము ఏ పాలకుల్లో లేకపోవటం మన దౌర్భాగ్యం. హిందూ అనే శబ్దానికి తెలియకుండానే హిందూ ధర్మాన్ని కాపాడతాం, సనాతన ధర్మాన్ని కాపాడతామని రంకెలేసుకుంటూ జనాల్ని మభ్యపెడుతూ భక్తి మార్గంలో ముంచుతున్న ఈ పీఠాధిపతులు మఠాధిపతులు కూడా దీనిలో పాలు పంచుకుంటున్నారు. వీళ్ళందరూ శాసనకర్తలు, వీళ్ళందరూ శాసించగలిగే శక్తి ఉన్న పీఠాధిపతులు మఠాధిపతులు కూడా ఇటువంటి దుర్మార్గమైన చర్యలు పాలకులు చేస్తుంటే ప్రతిఘటించలేని నపుంసకత్వంతో బతుకుతున్న పీఠాధిపతులు మఠాధిపతులు మన జాతిలో ఉన్నారు. అందుమూలన గోవధ ఆగటం లేదు. వీళ్ళందరూ ఏకమయ్యి గోవుకు ఇటువంటి ప్రత్యేకమైన స్థానం మన వేద పురాణ ఇతిహాస వాంగ్మయాల్లో ఉందనేది కనుక గుర్తించగలిగితే వీళ్ళు పాదపూజలకి గోపూజలకే పరిమితం అవుతున్నారు. గోరక్షణకి గోపోషణకి వీళ్ళు సిద్ధం కావటం లేదు. ఎప్పుడైతే వీళ్ళు గోపోషణ గోరక్షణకి గనక సిద్ధమవుతారో గోవు రక్షింపబడుతుంది. ఇది గోభారతం అవుతుంది. ఎప్పుడైతే గో ఆధారిత వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం వైపు గనక మొగ్గు చూపుతామో ఆరోగ్య భారతావని ఏర్పడుతుంది. ఇవాళ అపోలో ఇప్పుడు ఇవాళ సంపాదించే సంపాదన అంతా కూడా హాస్పిటళ్ళకే ఇస్తున్నాము. ఎష్యూరెన్సులు ఎందుకంటే మనం ఇన్స్టెంట్ మీద ఆధారపడినట్టుగా కాన్స్టెంట్ మీద ఆధారపడటం లేదు.
మన జాతి నిర్వీర్యం కావటానికి మన ఆలోచనలు అసమర్థత. ఎందుకంటే 5 సంవత్సరాలు పాలించే పాలకుల్ని 100 సంవత్సరాల పీఠాలు శాసించలేకపోతున్నాయి. ఇది కావాలి అని చెప్పలేకపోతున్నాయి. ఇది మన దేశం చేసుకున్న దౌర్భాగ్యం. ఎందుకంటే భారతదేశంలో సనాతన ధర్మాన్ని కాపాడతామని వీళ్ళు అంతా చెబుతూ ఎక్కడో పోయి ఫారెన్లో డ్యాన్సులు చేసుకుని కోలాటాలు చేసుకునే రకాలు తయారయ్యారు. ఇవాళ అందరూ కూడా ధనమూలమిదం జగత్, ధనం వెనకాల ఉన్నారు కానీ ధర్మం వెనకాల లేరు. ఇవాళ ఉన్న పీఠాధిపతులు మఠాధిపతులు సందుకొకడు ఎంటర్ప్రైజెస్ ఓపెన్ చేసి వాళ్ళ జాతిని వాళ్ళ యొక్క గ్రూపుల్ని వీళ్ళు కూడా ఒక రాజకీయ రంగుని పులువుకున్నారే తప్ప జాతికి ధర్మానికి కావలసిన గోమాతను కాపాడటానికి ఏ ఒక్కరూ కూడా ఎందరూ పూజించండి 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 అంటున్నారు. పూజించేది కాదు గోమాత, పోషించేది. పోషించితే దాని జాతి మూలాన దాని యొక్క పేడ మూలాన భూమాత సంతోషిస్తుంది, ఎన్నో పోషక విలువలైన ఆహారం ఇస్తుంది. ఈ ఆహారంతో మన ఆలోచనలు, మన ఆచరణ, మన ఆనందము, జీవితానికి కావలసినవన్నీ కూడా ఉపయోగపడే గోమాతని ఈ విధంగా వధించటం అనేది ప్రతి ఒక్కరూ, గోత్రం ఉన్నవాడు గోవుని కాపాడాలి, గోత్రం లేనివాడు గోవుతో సంబంధం లేదు. ఇవాళ మనం ఏమంటున్నాం, ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని ప్రాంతాలు ఉన్న భారతదేశంలో మనకి 250 జాతుల గోవులు ఉండేవి. ఇవాళ లెక్క వేస్తే 24 జాతులు మాత్రమే కనపడుతున్నాయి. ఇన్ని జాతుల్ని నాశనం పట్టించాం మనం. గోవు గనక భూమి మీద లేకపోతే మానవ జననం మరణమే తప్ప జననం ఉండదు. ఎందుకంటే మనము చనిపోయిన తర్వాత మొట్టమొదటి దానం గోదానం ఇస్తాం. ఎందుకు ఇస్తాము అంటే మనము గోవు తర్వాత వచ్చే జన్మ మానవ జన్మని నమ్ముతాం కాబట్టి గోదానం ఇస్తున్నాం. అటువంటి గోవుల్నే మనం ఇవాళ ముక్కలు చేసి పంటి కింద పెట్టి నవిలేస్తూ ఉంటే, ఒక గోవు బతికి ఉంటే 1,44,000 మందికి తన జీవితంలో అన్ని రకాలుగాను ఉపయోగపడగలుగుతుంది. అదే ఒక గోవుని చంపితే 80 మందికి మాత్రమే తిండిగా ఇస్తుంది. ఇవాళ మన లిప్స్టిక్లు రాసుకుంటున్న లిప్స్టిక్లు కూడా ఆవు యొక్క రక్తమే. ఇవాళ మనం పిల్లలు పుట్టకపోతే బ్లడ్ తక్కువగా ఉన్నదని గర్భిణీ స్త్రీలకు ఇస్తున్న మందుల్లో కూడా ఆవు రక్తమే. ఇవాళ మనం దంతానికి పళ్ళకి క్లోజప్లు పేస్ట్లు ఇవేవైతే చేస్తున్నామో వాటి యొక్క భూమికల చూర్ణమే మనకి ఇస్తున్న కాల్షియము. ఈ విధంగా భారతావన్ని నాశనం పట్టిస్తున్నా కూడా ఈ సాధు సంతువులందరూ కూడా కాషాయాంబరం గాళ్ళందరూ కూడా కషాయగాళ్ళుగా మారి ఈ కషాయాలు చంపుతుంటే వాళ్ళందరికీ తోడ్పడుతున్న ఈ జాతి ఈ గోవధకి సిగ్గుపడాలి తప్ప ఎవరిలోనూ చైతన్యం లేదు. వాళ్ళ ఆశ్రమాలు, వాళ్ళ యొక్క పీఠాలు, వాళ్ళ యొక్క పూజలు ఇవి ఏవి చేసినా కూడా ఎన్ని గోవుని కాపాడకుండా ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని క్రతువులు చేసినా నిష్ఫలమే తప్ప వాటి యొక్క మూలాన ఉపయోగం లేదు. కాబట్టి గోవధ కోసం, గోరక్షణ కోసం ప్రతి ఒక్క హిందూ సమాజంలో ప్రతి ఒక్కడు కనుక పాటుపడితే గోవుని రక్షించుకోగలుగుతాం. గోభారతం కనుక జరిగిన రోజున ఆరోగ్య భారతావని అవుతుంది. హాస్పిటల్ ఇవాళ ప్రతి గల్లీలోనూ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తుంది. కాలికొకడు, కంటికొకడు, పంటికొకడు, ప్రతి డాక్టరు రకరకాలు. అంటే సంపాదించే సంపాదన ఆనందం లేకపోయినా కూడా ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టే స్థితిలో ఉన్నాం. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అనే మూల సూత్రాన్ని పట్టుకుని ఈ ఆరోగ్యానికి ఆరోగ్య ప్రదాత గోమాత. కాబట్టి గోమాత భూమాత, అందుకనే దీన్ని భూగోళము అంటున్నాము. భూ అంటే భూమాత, గో అంటే గోమాత. గోమాత లేని భూమాతే గందరగోళం అవుతుంది. కాబట్టి అటువంటి గోమాతను మనం అందరం కాపాడుకోవాలి. గోవధకి ఎదురుగా ప్రతి ఒక్కళ్ళు గోవధ జరగకుండా గనక గోరక్షణ చేసి గోశాలను విస్తారంగా గనక చేసి ప్రతి గ్రామాన గనక గోశాలను నిర్మించినట్లయితే గోభారతం జరుగుతుంది. సేంద్రియ వ్యవసాయం ద్వారా సరైన ఆహారం మానవుడికి దొరుకుతుంది. కాబట్టి గోవధ నిరంతరాయంగా జరుగుతోంది. ఆ నిరంతరాయానికి అడ్డుకట్టేందుకు కాలమే సమాధానం చెప్తుందని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసిన తర్వాత అయినా గోవధ విషయంలో మార్పు రావాలని, గో సంరక్షణ జరగాలని కోరుకుందాం గురువుగారు. జై గోమాత. నమస్కారం.